ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:7 ఇలాగ రాశాడు: పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరిక. హృదయశుద్ధి లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. అందుకే మత్తయి సువార్త 5లో రాశాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. ఎవరైనా దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటే, ఎవరైనా దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఉంటే, వారు కలిగి ఉండవలసినటువంటి ఆధిక్యతను దేవుడు చెబుతున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా దేవుని చేరలేము. పరిశుద్ధత లేకుండా దేవుని దరికి మనము చేరలేము. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎఫెసీ సంఘానికి కూడా రాస్తూ కొన్ని మాటలను ప్రస్తావించాడండి. ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పర్యవసానగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, యేసు ప్రభు చూపించింది ఏంటి అని అంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే దేవుని పోలి నడుచుకుంటే వస్తుంది. దేవుని మాటలు వింటే వస్తుంది. దేవుని అడుగుజాడల్లో నడిస్తే వస్తుంది. వాటిలో శ్రేష్టమైన వాటిని పౌలు ఇక్కడ పొందుపరిచాడు. ఏంటి అని అంటే క్రీస్తు ప్రేమను చూపాడు. నీకు పరిశుద్ధత రావాలంటే కలిగి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. అందుకే సిలువ దొంగల్లో ఒకడు దేవుని తృణీకరిస్తున్నా మరొకడు పశ్చాత్తాపపడినప్పుడు వాని మీద దేవుని ప్రేమ కనపడతాం. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపిని, నీవు సర్వోన్నతుడువు, దేవుడవు, నీవు పరిశుద్ధుడు అని ఎవరైతే ఎరుగుతున్నారో వారిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎప్పుడు తన ప్రేమను చూపుతున్నాడు. చూడ, అలా పరిశుద్ధపరిచాడు కాబట్టి ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు. ఆ పరిశుద్ధత అనే భాగ్యం అతనికి ఎందుకు దొరికింది అని అంటే ఒకటే కారణము, ఎవడైతే తన పాపములు ఒప్పుకొని ప్రాధేయపడతాడో, పశ్చాత్తాపాన్ని అనుభవిస్తాడో వాడు పరిశుద్ధుడు అవటానికి అవకాశం ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే లోకంలో మనం కూడా ఉండాలి. ఆ పరిశుద్ధతలో బతకాలి అంటే మనము పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందకుండా పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకుండా దేవుని చేరము. ఇది దేవుని వాక్యం. అందుకే పౌలు ఈ మాటలు ఇక్కడ ప్రస్తావించాడు. మనం దేవుని పోలి నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే క్రీస్తు ప్రేమను కలిగి మనము బ్రతకాలి. క్రీస్తు తను తాను ఎలాగైతే మరి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు, అలాగూ మనము కూడా మన ఆత్మీయ జీవితాలను అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకోవాలి. అంటే ఏంటి? ఈ లోకంలో బ్రతికి ఉండగానే చచ్చినటువంటి జీవితం మనం జీవించాలి. అంటే లోక ఆశలను మనము ఆశించకుండా, లోకంలో ఉన్న వాటిని మనం వెతకకుండా, లోకానుసారంగా బ్రతకకుండా జీవించటమే పరిశుద్ధత. చెడును అసహించుకోవటము పరిశుద్ధత. చెడు జోలికి పోకుండా ఉండటము పరిశుద్ధత. చెడు సహవాసాలు కలిగి లేకుండా ఉండటము పరిశుద్ధత. దేవుని కలిగి ఉండుటే పరిశుద్ధత అని భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. 3వ వచనం మనం గమనిస్తే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు అనే వాళ్ళు పాటించాల్సిన కొన్ని సూచనలను పౌలు గారు చెప్తున్నాడు. జారత్వము. పెళ్లి కాకముందే అనేక మంది తప్పులు చేస్తున్నారు. దాన్ని జారత్వం అన్నాడు. పెళ్ళైన తర్వాత కొంతమంది తప్పులు చేస్తున్నారు, దాన్ని వ్యభిచారం అన్నాడు. అయితే మీలో జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రత, అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, వెనుకటి ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, ఏదైనా అపవిత్రత అనేది మనకు అర్థమైనప్పుడు దాని జోలికి పోకుండా ఉండటమే పరిశుద్ధత. చెడు ఎదురైనప్పుడు తల ఉంచుకొని పక్క తిప్పుకొని వెళ్ళటమే. యోసేపు చెడు ఎదురైంది తన జీవితంలో పోతిఫరు భార్యగా, అయితే అది విదిలించుకొని పారిపోయాడు తప్ప దానికి లోబడలేదు. దానిని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధత అంటున్నాడు. కాబట్టి చెడుకు దూరంగా వెళ్ళటమే పరిశుద్ధత అని అంటున్నాడు. ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ, అంటే లోభత్వం అంటే ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, తానే బాగుండాలనే ఆలోచన, తనకే సమస్తము రావాలి అనేటువంటి ఆలోచన, తానే పేరు కలిగి ఉండాలి, తానే ఖ్యాతి కలిగి ఉండాలి, తనకన్నా ఎవరు
హెచ్చైన స్థితిలో ఉండకూడదు అనేటువంటి హెచ్చింపు స్వభావము లోబి ఎప్పుడు కూడా తన యొక్క ధనాగారాన్ని దాచుకుంటాడు. అందుకని లోభత్వము అంటే దాపరికం అనేటువంటి జీవితం ఏదైతే ఉందో అది ఎంత మాత్రమో పరిశుద్ధత కాదు. యథార్థత దేవునికి ఇష్టమో, యథార్థతలో మనం జీవించినప్పుడే పరిశుద్ధులం అవుతాం. వాటి పేరైనా నువ్వు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిందని పౌలు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఎంత మాత్రమే కాదు, 4వ వచనంలో అంటాడు, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి, కానీ మీరు బూతులను, పోకిరి మాటలను, సరసోక్తులను ఉచ్చరించకూడదు అంటాడు. కాబట్టి మన నోట్లోంచి ఏముండాలి? కృపాసహితమైన మాటలు, మేలుకోరే మాటలు, ఆనందపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు, సమాధానపరిచే మాటలు, ఉజ్జీవింపజేసేటువంటి మాటలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, దేవుని ఎరిగి దేవుని తెలుసుకునేటువంటి మాటలు. కించపరిచేవి కానీ, బాధించేవి కానీ, నొప్పించేవి కానీ, వేధించేవి కానీ మన జీవితాల్లో ఉండకూడదు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఇది పరిశుద్ధతకు చిహ్నం కాదు, ఇది అపరిశుద్ధత. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అపరిశుద్ధంగా ఉన్నామా అంటే అది నీ నోటిని బట్టి కూడా ఉంటుందని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని సామెతల గ్రంథం 18:21 రాస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా వచనము, నీ నోరు బాగుండాలి. పరిశుద్ధంగా నువ్వు జీవించాలంటే నీ నోరు బాగుండాలి, నాలుక బాగుండాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలని పౌలు కోరుతున్నాడు. పరిశుద్ధులై జీవిస్తున్న నీవు ఇటు క్రియలను కలిగి ఉన్నావా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మాటలను, సరసోక్తులను ఉచ్చరించకూడదు. ఈరోజు అనేక మంది మందిరాలకు వెళ్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేవుని సేవిస్తున్నా, బూతులు మానట్లేదు, వ్యసనాలు మానట్లేదు, పద్ధతులు మానట్లేదు, ఆచారాలు మానట్లేదు. లోకంలో ఉన్న మూఢ ఆచారాలను లేదా మూఢ విశ్వాసాలను వదలకుండా ఇంకా క్రీస్తుకు బిడ్డలయ్యుండి కూడా క్రీస్తు లేని జీవితం జీవిస్తున్న వారు ఎంతలో. అందుకే ఇటు వారందరినీ కూడా అంటున్నాడు, మీరు అపవిత్రులుగా ఉన్నారేమో, అశుద్ధులుగా ఉన్నారేమో. యేసుప్రభు ఒక సందర్భంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు, మీరు పాత్ర వెలుపల శుద్ధి చేస్తారు కానీ అంతరంగం లోపల శుద్ధి చేయరు. కాబట్టి లోపల శుద్ధి లేనటువంటి జీవితము అది పరిశుద్ధతకు గుర్తు కాదు. పైకి మనం ఎన్ని పాటలైనా పాడవచ్చు, ఎన్ని ప్రార్థనలు అయినా చేయొచ్చు, ఎన్ని ఆరాధనలైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధత లేని ఆరాధన, పరిశుద్ధత లేని ప్రార్థన, పరిశుద్ధత లేని సహవాసము దేవునికి ఇష్టము కాదు. ఇటు మాటలను గమనించాలని పౌలు మాటలు మాట్లాడుతున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు విగ్రహారాధనలో ఉన్నావేమో, లోపత్వమైన జీవితం జీవిస్తున్నావేమో, దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా బతకకుండా లోక సంబంధమైన జీవితానికి హక్కుదారుడుగా నువ్వు బతుకుతున్నావేమో, నీలో ఎంత మాత్రమో పరిశుద్ధత ఉండదు అని మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడు నిన్ను మోసపరచకుండా నువ్వు చూసుకోవాలంటున్నాడు. దేవుడి యొక్క ఉగ్రత నీ మీదకి రాకుండా, నువ్వు అవిధేయత చూపకుండా నువ్వు చూసుకోవాలని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు ఇంకా నీ మాటల చేత, నీ క్రియల చేత, నీ తలంపుల చేత దేవునికి అవిధేయుడిగా నిలబడుతున్నావా అంటే నువ్వు అపరిశుద్ధతలో ఉన్నావని గుర్తుపెట్టుకో. ఎవరైతే అపరిశుద్ధంగా జీవిస్తున్నారో వారి మీదకి ఉగ్రత వస్తుంది. ఎందుకు నా మీదకి నష్టాలు, ఎందుకు నా మీదకి కష్టాలు, ఎందుకు నా మీదకి శ్రమలు, ఎందుకు నా మీదకి ఈ రోదనలు, ఈ నిందలు, అవమానం అనుకుంటున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నీలో దాగి ఉన్న అపరిశుద్ధతను తీసివేయి. పరిశుద్ధత సమస్తమును తేటపరుస్తుంది. పరిశుద్ధత మార్గాన్ని చూపిస్తుంది. పరిశుద్ధత నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. పరిశుద్ధత నీకు ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధత నిన్ను నిలబడేలా చేస్తుంది. పరిశుద్ధత నేను అన్ని విషయాల్లో ముందుండి సాగనంపుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, నీవు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుంటే దేవుడు ఎప్పుడు నీకు సహవాసంగా ఉంటాడు, నీ ముందు నడుస్తాడు, నేను అన్ని విషయాల్లో ఓదారుస్తాడు, నేను అన్ని విషయాల్లో ధైర్యపరుస్తాడు, ఎక్కలేని ఎత్తైన పర్వతాలను ఎక్కిస్తాడు. ఏది పొందుకోవాలనుకున్నావో, ఏది ఆశపడుతున్నావో, ఏ దాని విషయంలోనూ వెనకబడిపోతున్నావు, అన్నింటిలో దేవునికి సహాయంగా ఉంటాడు. కారణం ఏంటంటే పరిశుద్ధులు దేవునికి ఇష్టలు, పరిశుద్ధులు ఆయనకు సమీపస్తులు, పరిశుద్ధులు ఆయనతో కలిసి నడిచేవారు. కాబట్టి ఆయనతో కలిసి నువ్వు నడుస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నట్టే. కానీ పైకి భక్తిగా ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారుగా నువ్వు బతుకుతున్నట్లయితే, ఆ పరిశుద్ధత లేకపోతే నీకు దీవెనికి బదులుగా శాపము, ఆశీర్వాదానికి బదులుగా అనర్థము నీ జీవితాల్లో రాక తప్పదు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు తిరిగి, ఎక్కడో ఏదో నీలో పాపము, ఎక్కడో ఏదో నీలో శాపము, ఎక్కడో ఏదో నీలో ఈరోజు నీ నష్టానికి, నీ కష్టానికి అదే కారణం. కాబట్టి ప్రభు, నన్ను పరిశుద్ధపరచమని ప్రాధేయపడితే, పశ్చాత్తాపపడితే, సిలువ దొంగల్లో ఒకరిని క్షమించిన రీతిగా నిన్ను నన్ను ఆయన
తప్పకుండా క్షమిస్తాడు. ఆయన తన రాజ్యానికి చేర్చుకున్నట్టుగా ఆయన నుండి కూడా ఆ మహిమ గల ఆ సామ్రాజ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. మితిలేని కృపతో నేను ఆదరిస్తాడు. కనుక నువ్వు దేవుని పాదాలు పట్టుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తే చాలు నిన్ను నమ్ము. పరిశుద్ధులు అవ్వటానికి ఆయన నిన్ను పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటానికి నేను పిలవలా. దీవించబడటానికి నిన్ను పిలిచాడు, కానీ శపించబడటానికి నేను పిలవలా. పరలోక రాజ్యాన్ని చేర్చడానికి నేను పిలిచాడు, కానీ నరకానికి వెళ్ళటానికి నిన్ను పిలవలా. కాబట్టి దేవుని బిడ్డ, ఆయన నిన్ను పిలిచిన పిలుపు ఎంతో గొప్పది. ఆయన నిన్ను పిలిచిన పిలుపు ఎంతో ఆశీర్వాదకరమైంది. అయితే ఇంకా నాలో జరగలేదు, ఇంకా నాలో రాలేదు, ఇంకా నా జీవితంలో ఇది పోలేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకా ఆయన ఏదో నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంకా ఏదో నీ నుంచి ఆశిస్తున్నాడు, ఏదో కావాలని కోరుకుంటున్నాడు, ఏదో వదలాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీలో ఏది వదలాలో ఏది పోవాలో నువ్వు ఒకసారి ఆలోచించుకొని, నీ హృదయాన్ని పరిశీలించుకొని, నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. ప్రభువా, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా బతకాలనుకుంటున్నావు, నాకు తెలియపరచుమని, ఆ సహాయం నీవే నాకు చేయమని అడుగు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నిన్ను ఈ నూతన సంవత్సరంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు. అటువంటి కృపా కనికరం నీ మీద, నా మీద, మనందరి మీద సదాకాలమైన తోడండి నిన్ను నన్ను పరిశుద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దేవుని వాక్యంతో మరలా మీ ముందుకి వస్తున్నంత వరకు మీకు వందనాలు.